యువత మనకు చాలా స్వాతం ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మహా అవతార్ నరసింహ మూవీ అయితే వచ్చింది కదా. ఈ మూవీ అయితే చాలా బాగుందన్నమాట. నిజంగా లక్ష్మీనారాయణ స్వామి యొక్క అవతారం ఎలా ఆవిర్భవించింది, అలాగే ఇదే సినిమాలో వరాస్వామి అవతారం కూడా ఎలా ఆవిర్భవించిందో కూడా వివరించారు. 3D యానిమేటెడ్ మూవీగా తీసినా సరే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమాలో అక్కడ విమర్శించడానికి అంటూ ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్టుగా జరిగినట్టుగా పురాణం ప్రకారం తీసిన సినిమా అన్నమాట ఇది. మన తెలుగులో చాలా సినిమాలు అయితే వచ్చాయి. చాలా మటుకి కమర్షియల్గా కల్పితాల కోసం, ఇప్పుడు ఎగ్జాంపుల్ కన్నప్ప సినిమా ఉంది, లవ్ స్టోరీ, లవ్ ట్రాక్ పెట్టారు, ఇవన్నీ కూడా కల్పితాలు అన్నమాట. అలా ఎటువంటి కల్పితాలు లేకుండా యాజిటీస్గా ఆ 2.5 గంటలు కూడా పురాణంలో ఏదైతే ఉందో అదే విధంగా చూపించారు. భక్త ప్రహ్లాదుడి యొక్క భక్తి చాలా క్షుణ్ణంగా వివరించారన్నమాట తక్కువ టైంలోనే. అంతేకాకుండా లక్ష్మీనారాయణ స్వామి యొక్క అవతారం, లక్ష్మీనారాయణ స్వామి వచ్చినప్పుడు థియేటర్లో వచ్చే బీజిఎం మ్యూజిక్కి నాకైతే రోమాలు అయితే నెక్కపరుచుకున్నాను అనమాట. అంత బాగా వచ్చిందన్నమాట ఆ సినిమా. ఈ సినిమా చూసినప్పుడు నేను ఆ భక్త ప్రహ్లాదుడు లక్ష్మీనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళంటే ఆనంద బాష్పాలు అయితే వచ్చాయన్నమాట. మీరు కూడా చూడండి, కుటుంబం సమేతంగా చిన్న పెద్ద అందరూ కలిసి చూడాల్సిన సినిమా. సినిమానే కాదు, పాటలు కూడా చాలా బాగా రాశారు. ఆ రచనలో ఆ భక్తి యొక్క తత్వం అనేది స్పష్టంగా తెలుస్తుంది మనకి. ఇటువంటి సినిమాను కూడా జనం అందరూ ఎక్కువగా చూడడం వల్ల ఇంకా ఇటువంటి సినిమాలు తీయొచ్చు, ఇటువంటి సినిమాలు కూడా ఆడతాయని చెప్పి ప్రొడ్యూసర్కి నమ్మకం వస్తుంది. అలాగే డైరెక్టర్స్ కూడా ఇంకా తీయాలనిపిస్తుంది. సో మన ప్రోత్సాహంగా మనం థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎంకరేజ్ చేద్దాం. అయితే ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ వస్తాను. జై శ్రీరామ్.